రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించిన అధిక రేట్లకు విక్రయించిన డీలర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రులు. చేనేత జౌళి ఉత్పత్తుల అభివృద్ధిపైన అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై అలర్ట్ గా ఉండాలన్నారు. ఫ్లడ్ ఎఫెక్ట్ తో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు మంత్రులు. చేనేత జౌళి ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో టెస్కో అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుతం అమలుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు బీసీ సంఘాల నేతలు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం నేతృత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కు రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని సైదాబాద్ లో శ్రీ వారాహి సెలక్షన్స్ వస్త్ర షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. తమ తండ్రి కాకా వెంకటస్వామి అభిమానికి సంబంధించిన షాప్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. వస్త్ర వ్యాపారంలో శ్రీ వారాహి సెలక్షన్స్ వస్త్ర షాపు యజమానులు మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ ను ఘనంగా సన్మానించారు షాప్ నిర్వాహకులు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారి స్నేహితుడు శివ్ కుమార్ గారు, వారు అల్లుడు ఒక షాప్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు. మీరు రావాలంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. శ్రీ వారాహి సెలక్షన్స్ ఇది ఒక వన్ స్టాప్ షాప్ అన్నమాట. వారు ఇంకా కొన్ని షాపులు ఇది సక్సెస్ఫుల్గా పెట్టి మళ్ళీ ఇంకెక్కువ షాపులు కూడా స్థాపించాలని చెప్పి వాళ్ళకు విష్ చేస్తున్నారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా సెక్రటేరియట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సచివాలయంలోని ఆర్&బి శాఖలో నిర్వహించిన కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్తో పాటు ఆర్&బి ఉద్యోగులు పాల్గొన్నారు. సిబ్బందికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో బెజ్జూరు, పెంచుకల్పేట్, దహేగాం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్కు సూచించారు మంత్రి జూపల్లి.